సో గైస్ చూసారా మన పునీత్ రాజ్ గారి ఇన్స్పిరేషన్తో మన అన్న రమణారెడ్డి అన్న గారు ఒక తూరి ఇక్కడ చూడండి ప్రతిరోజు మన మధ్యాహ్నం అయితేనే భోజనాలతో ఇలా చూడండి ఎటువంటి ఫుడ్తో డైలీ మన పునీత్ రాజ్ ఇన్స్పైర్తో ఇలా భోజనాలు డైలీ మీరు ఎక్కడ ఉన్నా కానీ వారిని వెతుక్కొని పోయి ఈ ట్రస్ట్ వాళ్ళు ఈ అన్న రమణారెడ్డి అన్న వాళ్ళు బృందం వాళ్ళు అంతా వచ్చేసి మనం ప్రస్తుతం వచ్చేసి రైల్వే స్టేషన్ కాడ ఉన్నాము. చూడండి ఎంతో మందికి ఇలా ఆకలి తీరుస్తున్నాడు మన రమణారెడ్డి అన్న గారికి. ఆయన బాగా చల్లగా ఉండాలని, అంతేకాకుండా మన అన్న పునీత్ రాజ్ కుమార్ ఇన్స్పిరేషన్స్తో ఇలా పేదవారికి ఇలాగా ఈయన మన పేదవారికి ఇలా ఫుడ్ ఎక్కడ ఇది హోటల్లో కానీ ఎక్కడ పోయినా కానీ ఈ ఫుడ్ అనేది ఇంత మంచిగా తయారు చేసి ఇంత మంచిగా మనకి పెట్టరు అలా. మీ అందరికీ మీ ప్రతి మెంబర్స్ మీకు ఆ భగవంతుడు ఇలాగే ఎప్పుడు మీకు కాపాడాలని ఆ దేవుని కోరుకున్నాము. అంతేకాకుండా మా అన్న పునీత్ రాజ్ గారు ఇన్స్పిరేషన్తో ఆయన ఎక్కడున్నా కానీ ఇలాంటి సేవలు ఉంటాయి. ఇలాంటి సేవలు ప్రతి ఒక్కరు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అన్న మీ పేరన్నా? శ్రీనివాస్ రెడ్డి. అన్న పేరు శ్రీనివాస్ రెడ్డి. అన్న మీ పేరన్నా? అన్న రాజు. మీరిద్దరు ఎక్కడన్నా కానీ మన వెహికల్ వేసుకొని పోయి మీరు ఎక్కడన్నా ఉన్ని మధ్యాహ్నం కల్లా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ అమరావతి హాస్పిటల్ కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఎక్కడన్నా పేద ప్రజలు ఉన్నారంటే అక్కడ పోయి వారు పనుకున్నా కానీ వారిని రేపి ఇలా భోజనం ప్రతిరోజు అందిస్తున్నారు. హోటల్లో కానీ ఈ ఫుడ్ దొరకదు.